హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెట్జెన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్కి. ప్రతిరోజు అలారం మోగుతుంది. ఒకే బస్సు, ఒకే ఆఫీస్, ఒకే జీతం. కానీ కళ మాత్రం ఒకటే, నేను రిచ్ అవ్వాలి అని. కానీ మీకు ఒక ప్రశ్న, జాబ్ చేస్తే నిజంగా ధనవంతులం అవుతామా, లేక బిజినెస్ చేసినప్పుడే రిచ్ అవుతామా? ఈ దేశంలో కోట్ల మంది చదువుకున్నారు, లక్షల్లో జాబ్స్ చేస్తున్నారు. కానీ నిజంగా రిచ్ అయిన వాళ్ళు ఎంతమంది? స్కూల్ మనకి ఒకటే నేర్పింది, చదువు, జాబ్ తెచ్చుకో, జీతం సంపాదించు. కానీ స్కూల్ ఎప్పుడైనా డబ్బు మన కోసం ఎలా పనిచేయాలో నేర్పిందా? ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఒక విషయం మాత్రం ఖాయం, మీ జీవితాన్ని మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. అయితే ముందుగా తెలుసుకుందాం, రిచ్ అవ్వాలంటే జాబ్ మంచిదా, లేక బిజినెస్ బెస్ట్ ఆప్షనా? ఉద్యోగం అంటే ఏమిటి? మనం చిన్నప్పటి నుండి మన ఇంట్లో, స్కూల్లో మరియు మన సమాజం మొత్తం అందరూ మన మైండ్లో ఒకటే ఎక్కించారు. అది ఏమిటంటే మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదించు. మనం చిన్నప్పటి నుండి అది విని మన మైండ్ని కూడా అలానే ప్రిపేర్ చేశాం, మంచిగా చదువుకొని జాబ్ చేయాలని. కానీ ఉద్యోగం అంటే ఏమిటి? ఉద్యోగం అంటే మీ సమయాన్ని డబ్బుకు అమ్ముకోవడం. ఉదాహరణకి నెలకు 30,000 జీతం, 9 గంటల పని, సెలవులు కావాలంటే అడిగి తీసుకోవాలి, బాస్ మాట వినాలి, మీరు పని చేయకపోతే జీతం ఉండదు. కానీ ఉద్యోగం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. స్థిరమైన ఆదాయం, భద్రత, కుటుంబ బాధ్యతలకు సౌకర్యంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న లోపాలు: ఆదాయం పరిమితం, మీ సమయంపై మీకు నియంత్రణ ఉండదు, ఎంత కష్టపడినా జీతం ఒక అద్దుకే. ఉద్యోగం మీకు బ్రతకడానికి సహాయపడుతుంది కానీ ధనవంతుడిని చేయదు. బిజినెస్ అంటే ఏమిటి? బిజినెస్ అంటే మీ ఆలోచనలు, సిస్టమ్, టీం మీకోసం పనిచేయడం. మీరు నిద్రపోతున్నా కూడా మీ వ్యాపారం డబ్బును సంపాదిస్తూ ఉంటుంది. బిజినెస్ యొక్క ప్రయోజనాలు: ఆదాయానికి హద్దులు లేవు, సమయంపై మీకే నియంత్రణ, సంపదలని సృష్టించవచ్చు. కానీ సత్యం ఏమిటంటే బిజినెస్ రిస్క్తో కూడుకున్నది, ఓపిక చాలా అవసరం, మొదట చాలా కష్టపడాలి. వ్యాపారం సులువు కాదు, కానీ చాలా విలువైనది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క నిజ జీవిత కథను తెలుసుకుందాం. ఆయన ఎవరో కాదు, చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన రాబర్ట్ కియోసకి, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత. ఆయన చిన్నప్పటి నుండి విచిత్రమైన పరిస్థితులలో పెరిగాడు. అతని జీవితానికి 2 నాన్నల లాంటి వ్యక్తులు ఉన్నారు. ఒకరు తన అసలు నాన్న, పూర్ డాడ్. ఆయనకు మంచి చదువు, ప్రభుత్వ ఉద్యోగం ఉండేది. ఆయన ఎప్పుడు మంచిగా చదువు, మంచి ఉద్యోగం సంపాదించు అనేవాడు. రెండవ వ్యక్తి తన స్నేహితుడి నాన్న, రిచ్ డాడ్. ఆయన పెద్దగా చదువుకోలేదు, కానీ ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆయన డబ్బు కోసం పనిచేయకు, డబ్బు నీ కోసం పనిచేయాలి అని అంటుండేవాడు. ఇదే రాబర్ట్ జీవితాన్ని మార్చిన మొదటి మలుపు. పూర్ డాడ్ ఎప్పుడు ఇలానే అనేవాడు, స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకో, కాలేజీకి వెళ్ళు, సేఫ్ జాబ్ తెచ్చుకో, పెన్షన్తో జీవితాన్ని గడుపు అనేవాడు. కానీ రిచ్ డాడ్ ఇలా అనేవాడు, స్కూల్లో డబ్బు గురించి నేర్పరు, డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకో, ఆస్తులు కొనుక్కో, బాధ్యతలు కాదు. ఈ మాటలు చిన్న వయసులోనే రాబర్ట్ మెదడులో నాటుకున్నాయి. రాబర్ట్ అమెరికా నేవీలో పైలట్ జాబ్ని సంపాదించి కొన్ని రోజులు పనిచేశాడు. కానీ తన కలల జీవితం అది కాదని నిర్ణయించుకొని జాబు వదిలేసి వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట వ్యాపారం ఫెయిల్ అయింది, లక్షల డాలర్లు అప్పు అయ్యింది, దివాలా స్థితికి వచ్చాడు. అయినా కానీ తిరిగి ఉద్యోగానికి వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు, ఉద్యోగం భద్రత ఇస్తుంది కానీ స్వేచ్ఛను ఇవ్వదు. చాలా కష్టాల తర్వాత 1997లో రాబర్ట్ ఒక పుస్తకం రాశాడు, అదే రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకం చెప్పిన ప్రధాన పాఠాలు ఏమిటంటే, ఆస్తులు కొనండి, బాధ్యతలు తగ్గించండి, జీతం పెంచుకోవడం కాదు, ఆదాయ మార్గాలు పెంచుకోండి. ఉద్యోగం నేర్చుకునే చోటు సంపద సృష్టించే చోటు కాదు. మొదట ఈ బుక్ని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా 1 కోటి కాపీలు అమ్ముడయ్యాయి. ఈరోజు రాబర్ట్ కియోసకి మిలియనీర్ కాదు, బిలియనీర్ మైండ్ సెట్. వేల మందికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు, డబ్బు కోసం పనిచేయకు, డబ్బు నీ కోసం పనిచేయాలి అని. ఉద్యోగం ఆదాయాన్ని ఇస్తుంది,
వ్యాపారం సంపదని సృష్టిస్తుంది. ప్రస్తుతం మీరు మీ జీవితంలో సంపదలను సృష్టించాలంటే ఉద్యోగం వదలనవసరం లేదు, కానీ సైడ్గా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్ ప్రోడక్ట్ సేల్స్ గురించి నేర్చుకోండి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఒక 2 గంటల సమయాన్ని మీ కలల జీవితం కోసం వెచ్చించండి. జీవితంలో రిస్క్ తీసుకున్నవాడు కాదు, సరైన ప్లాన్ వేసి రిస్క్ తీసుకున్నవాడు మాత్రమే విజయం సాధిస్తాడు. చిన్నగా స్టార్ట్ చేయండి. కొన్ని రోజుల తర్వాత మీకు కావాల్సిన ఆదాయం మీకు వస్తుందనుకుంటే మీ జాబ్కి గుడ్ బై చెప్పి మీ సమయాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోండి. ఉద్యోగం తప్పు కాదు, కానీ అదే జీవితం అనుకోవడం తప్పు. మీరు రిస్క్ తీసుకోకపోతే మీ జీవితాంతం జీతం కోసం పనిచేయాల్సిందే. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మీరు కూడా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఐ విల్ క్రియేట్ మై సిస్టమ్ అని కామెంట్లో కామెంట్ చేయండి. చివరిగా ఒక మాట, పేదవారు జీతాల కోసం ఎదురు చూస్తారు, ధనవంతులు సిస్టమ్ని సృష్టిస్తారు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.